మీరు హిందూ మతం సంస్కరించబడాలి, హిందూ మతం అందరిని సమానంగా చూస్తుంది, హిందూ మతంలో మనమందరం సమానమే అనే భావన మీకున్నప్పుడు ఈ భావనను సమాజం అంతా నింపాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళే కాదు. మీరు ఇప్పటిదాకా విమర్శిస్తున్న పెత్తందారులు, భూస్వాములు, పార్టీలో, మత సంస్థలో చేయాలి కదా, చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు అది తగ్గిపోయిన తర్వాతనే నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు సమాజంలోకి వచ్చేసి లేదు మీరు మేము అందరం ఒకటే అని చెప్పేసి తీసుకురావడం కోసమే మా ప్రయత్నం. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నాడు అన్న? నేను విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, నేషనల్ జనరల్ సెక్రటరీని. ఇది యోగి గారి ఆర్గనైజేషన్. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆర్గనైజేషన్. ఇది ఆయన మా అధ్యక్షుడు. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని, నేషనల్ జనరల్ సెక్రటరీ. ఏంటంటే మీ ఎజెండా అయింది? మా ఎజెండా ఏం లేదు, సర్వీస్. ఏం సర్వీసు? గోవుల్ని కాపాడుతామా, లేదంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమా, లేదంటే వృద్ధాశ్రమాలకు పోయి అక్కడ మేము సర్వీస్ చేసుకోవడమా, గోవులకు ఒకవేళ ఫుడ్ దొరకలేదు అని అంటే గోశాలలకు పోయి మా వంతు మేము సర్వీస్ చేయడమా, టెంపుల్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం. మనుషులకు చేసేది ఏం లేదా? మొత్తం గోమాతలకు గోవులకైనా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు అన్ని మనుషులు కాదా, ఆర్ఫన్స్ మనుషులు కాదా? ఇంత చేస్తున్నారా? ఇప్పుడు నేను చేసే మా సర్వీసే అది కదా.